నీకు నిజంగా కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం. హైదరాబాద్ కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం. జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఒక్క లైట్ స్ట్రీట్ లైట్ వేయాలంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే దాదాపు 45 నుంచి 2 నెలలు పడుతుంది. ఏమనంటే ఆఫీసర్లు ఏమంటారు, మాకు స్టాక్ లేదంటారు, మా దగ్గర స్టాఫ్ లేదంటారు. లైట్లు వేసేవాడు జీతం ఇవ్వాలని దుస్థితిలో ఉన్నా నువ్వు రేవంత్ రెడ్డి గారు. 6 నెలలు అవుతుంది వాళ్ళకి జీతం ఇవ్వకుండా. పాపం వాళ్ళు చిన్న పేదవాళ్ళు 6 నెలలు జీతం ఎట్లా బతుకుతారు? స్ట్రీట్ లైట్ వేసేవాడు లేడు. నువ్వు దాని మీద దృష్టి పెట్టావు. నీళ్లు సరిగా రావట్లేదు, కరెంటు సరిగా రావట్లేదు, దాటి మీద దృష్టి పెట్టావు. నువ్వు పాలన మీద పడకేసింది. అసలు పాలనని పట్టించుకోవు. పొద్దున్న లేస్తే కళ్ళలో కూడా రాత్రి పగలు లేకుండా 24 గంటలు కేసీఆర్ గుర్తొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది మీకు. అసలు నీ ఉద్దేశం ఏంది అర్థం కాదు. చేత కాకుండా దిగిపో ముఖ్యమంత్రిగా. మీ పార్టీలో ఎవడన్నా అనుభవజ్ఞుడు ఉండి ఏమైనా చేయగలడు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. అంతే తప్ప నీ చేతగంతానని తప్పిపుచ్చుకోవడం కొరకు మా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం, మా కేసీఆర్ గారి మీద ఏడవడం నీ పెద్ద రోజు అలవాటైపోయింది నీకు. అసలు నీకు దమ్ముంటే నీ పాలన మీద నీ పాలన మార్పు చూపించు. ఒక్కటన్నా ఒక ఇల్లు కట్టినావా, డబుల్ బెడ్రూమ్ కట్టినావా, లేకపోతే నువ్వు ఇచ్చిన ఇందిరమ్మలు ఇస్తాను ఇచ్చినావా? కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, వాటర్ ఇవ్వలేని పరిస్థితి. మీ దుష్ట పాలనలో కనీసం చెక్ డ్యాములని బాంబులు పెట్టి పేలుస్తున్నా పట్టించుకోలేని దరిద్రుడు నువ్వు ఒక ముఖ్యమంత్రివి. మళ్ళీ దానికి మాటలు మాట్లాడుతుంటావు. మేము వినాలి దానికి. తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు నిన్ను, నీ భాష చూసి, నిన్ను చూసి, నీ పాలన చూసి.